హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? సరే కానీ నిన్న 2 రోజులు చూసారు కదా, ఆ 2 రోజుల ట్రిప్ ఈరోజు 3వ రోజు. ఈరోజు మెయిన్ డే అనమాట. మెకిన్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ఒక షటిల్ బుక్ చేసాము. 9:30కి వస్తా అని చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఒక 9:10-9:15 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి వెయిట్ చేద్దాం. షటిల్ వస్తుంది. ఆ షటిల్ మా ఫెరీ దగ్గర తీసుకెళ్ళి ఆ ఫెరీ మొత్తం మెకిన్ ఐలాండ్ మొత్తం చూపించి మనం లోపలికి వెళ్ళి సైకిల్ తీసుకుంటాం. ఫెర్రీ ఎక్కాలి, ఫెర్రీ దగ్గర తీసుకెళ్తుంది అది. ఎందుకంటే మెకిన్ ఐలాండ్కి ఓన్లీ ఫెర్రీ మాత్రమే, నీకు రోడ్డు మీద ఏముండదు. కానీ వెదర్ చూడండి ఎలా ఉందో. ఈ వెదర్లో మనం వెళ్ళి ఐలాండ్ చూడాలి. అలా ఉంది మా పరిస్థితి. ఐ మీన్ 2 నుంచి 4 వరకు కొంచెం సన్ వస్తుంది, కానీ మన వెదర్ యాప్ కూడా నమ్మలేదు మిషిగన్ కాబట్టి. సో చూడాలి, లక్ ఉంటే మనకి బాగుంటుంది. నిన్నలా వెదర్ బాగుంటుంది లక్ ఉంటే. ఎందుకంటే నిన్న కూడా వర్షం ఉందని చూపించింది ఆ ముందు రోజు. కానీ నిన్న ఎంజాయ్ చేశారు కదా, వర్షం ఏం లేదుగా. కానీ నిన్న ఆ ముందు రోజు వర్షం ఉందని చూపించింది, ఆ మార్నింగ్ కూడా కొంచెం వర్షం ఉందని చూపించింది. మనం ఫస్ట్ రోజే కదా కొంచెం వర్షంలో ఆ బ్రిడ్జ్ చూసింది. అది ఎలా ఉంది ఆ బ్రిడ్జి? బాగుంది. ఇప్పుడే నిజం చెప్పాలంటే ఆ వర్షం పడటం వల్ల ఇంకా బాగుంది. ఎవరు రాలేదు, బాగా ఎంజాయ్ చేశారు అయితే. అదొకకేంది, అటువైపు మంచు, ఇటువైపు ఫాగ్. హైలైట్ దసరా మటుకి. మీరు చూడండి, వీడియో సూపర్ ఉంది అసలు. సరే అయితే మెక్కినాక వెళ్ళినాక కలుసుకుందామా? యా, బాయ్ బాయ్. మా పిల్లలు చెప్పినట్టు ఫెరీ దగ్గరికి వెళ్ళడానికి మమ్మల్ని తీసుకెళ్ళటానికి కూడా ఒక మినీ వ్యాన్ లాగైతే వచ్చిందండి. ఇది హోటల్ వాళ్ళే బుక్ చేస్తారు. మనం ఏ హోటల్లో దిగితే ఆ హోటల్ దగ్గరికి ఈ వ్యాన్ అనేది వస్తుందండి. ఇది ఫ్రీ అన్నమాట, మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 2 ఫెరీలు ఉంటాయంటండి. మరి కాంపిటీషన్ ఉంటుంది కదా, ఏ హోటల్లో దిగితే ఆ హోటల్ కి సంబంధించిన ఫెరీస్ అయితే వస్తూ ఉంటాయి. ఫెరీ అంటే అదేనండి, వ్యాన్లు వస్తూ ఉంటాయి ఆ ఫెరీ దగ్గరికి తీసుకెళ్ళటానికి. ఈ వ్యాన్ లోపల చూసారా, ఎవరు లేరు, మీ 4గురమే ఉన్నాము. ఒకళ్ళకైనా ఇద్దరికైనా ఈ వ్యాన్ అనేది ప్రొవైడ్ చేస్తారంటండి. ప్రతి నిమిషానికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మన తర్వాత వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారనుకోండి, వస్తూ ఉంటాయి. చూసారా, లోపల ఎవ్వరు లేరు, మీ 4గురమే ఉన్నాము. మళ్ళీ మనము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా హోటల్ దగ్గర డ్రాప్ కూడా ఉంటదండి. వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారంట. ఇక్కడికి వచ్చి ఈ నెంబర్ చెప్తే ఈ వ్యానే తీసుకెళ్లి మళ్ళీ మన హోటల్లో డ్రాప్ చేసేస్తారంటండి. ఈ ఫెసిలిటీ ఏదో చాలా బాగుంది కదా. మన కార్ అక్కడ పెట్టేసేసి ఇలాగా వ్యానుల్లో తిరగటము. ఇంకా అక్కడ దిగిపోయి మనం ఫెర్రీ ఎక్కటానికి మనం టికెట్స్ తీసుకోవాలి కదండి. మా హస్బెండ్ మా అబ్బాయి అక్కడ టికెట్స్ తీసుకుంటా ఉన్నారు. నేనేమో ఈ చుట్టుపక్కల అందాలన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. అసలు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ ఫెర్రీ నేమ్ వచ్చేసేసి షెప్లర్స్ మెకినా ఐలాండ్ ఫెర్రీ అండి. దీని నేమ్ గుర్తు పెట్టుకోండి, చాలా బాగుంది ఫెసిలిటీస్ కూడా. ఈ మెకినా ఐలాండ్ వెళ్ళటానికి ఉన్న ఏకైక మార్గం అయితే ఇదేనండి. ప్రతి 20 నిమిషాలకి ఒక ఫెర్రీ ఉంటుందండి. టికెట్స్ వచ్చేసాయి రండి. ఎంత టికెట్ ఇవి? 164 పడింది. 164 పడింది. ఇది టికెట్ అంతనా? ఈ టికెట్స్ మళ్ళీ వచ్చేటప్పుడు చూపించాలండి, ఎవరు పడేయద్దు. మనం టికెట్స్ చూపించిన తర్వాత ఇంకా పడేస్తూ ఉంటాం కదా, ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి. వచ్చేటప్పుడు అవి చూపిస్తేనే మళ్ళీ మనం బోట్ రిటర్న్ ఎక్కడానికి అవకాశం ఉంటది. ఇదిగోండి, మనం తీసుకెళ్ళటానికి మన బోట్ అయితే వస్తూ ఉంది. అసలు వెదర్ కూడా చాలా బాగుందండి. కొంచెం చల్లగా అయితే ఉంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చలి అనేది తగ్గిపోయిందండి. ఇక్కడ మనకి వెయిటింగ్ రూము, రెస్ట్ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ బోట్ రావడానికి మనకి ఏమైనా లేట్ అయింది అనుకోండి, ఈ వెయిటింగ్ రూమ్ లో లోపలికి వెళ్ళి మనం వెయిట్ చేయొచ్చు. ఒకవేళ బయట వర్షం పడినా కూర్చోలేమనుకోండి, ఎండ ఎక్కువగా ఉన్నా కూడా ఆ వెయిటింగ్ రూమ్ లో మనము కూర్చోవచ్చు అనమాట. ఇందాక టికెట్స్ రేట్స్ చూపించాను కదండి. మా 4గురికి కలిపి $164 అయినాయి. ఇక్కడ టికెట్స్ చెక్ చేసేస్తున్నారు. ఇవి చూపించేసుకుంటే మనకి లోపలికి ఎంటర్ అవుతాం అన్నమాట ఆ ఫెర్రీ ఎక్కడానికి. ఇదిగోండి, మన ఫెర్రీ అయితే వచ్చేసింది. ఇంక ఎక్కడం ఒక్కటే లేటు. వెళ్తా ఉన్నాము, టికెట్స్ చూపించేసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. ఈ ఫెర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసేసి 2 స్టేర్స్ అనమాట, కింద ఒకటి పైన ఒకటి, అలాగ 2 స్టేర్స్ ఉంటదండి. మనము పిక్చర్ రాక్స్ లో 3 స్టేర్స్ ఉన్న బోట్ ఎక్కాం కదా, ఇక్కడ వచ్చేసి 2 స్టేర్స్
ఉన్న ఈ ఫెర్రీ అయితే ఎక్కుతున్నాము. పైన కొంచెం చల్లగా ఉంది, కింద కూర్చుందాం రమ్మంటే మా పిల్లలు ఏమో పైనే బాగుందనని పైకి వచ్చారండి. అక్కడ డ్రైవింగ్ చేస్తారట్టుంది. ఈసారి ముందు పక్కకు వచ్చి కూర్చున్నారండి. మీకు చెప్పాను కదా పిక్చర్ రాక్స్ కి వెళ్ళినప్పుడు లాస్ట్ లో కూర్చున్నామని. ఈసారి ముందు కూర్చొని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ముందైతే కూర్చున్నారు. కొంచెం చల్లగా ఉందని మా పెద్దోడిని హుడీ వేసుకుంటావా అని అడుగుతుంటే వాడు ఏం చెప్తున్నాడు వినండి. మా వాడని మా ఆయన ఇద్దరు వేసుకోలేదు. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలండి చలిలో. బోట్ లో ఫస్ట్ స్టేర్ ఉంటుంది కదా, అది చూపిస్తున్నానండి మీకు. కిందకు వచ్చి కూర్చుంటే ఆ చలిలో కూర్చోకుండా హాయిగా ఉండేది కదా. కొంచెం వెళ్ళేటప్పుడు మనకి గాలి తగులుతూ ఉంటది కదండి, అందుకని కింద కూర్చోమంటే పైకి వచ్చారు. ఇందాక కింద వ్యూ కూడా అలాగా కూర్చొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మా ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయిందండి, కదులుతుంది. మెకీనా ఐలాండ్ కి వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం ఇదేనండి. మెకీనా సిటీ మరియు సెయింట్ ఇగ్నాస్ నుండి ప్రతి 20 నిమిషాలకు ఒక ఫెర్రీ ఉంటుంది. ఈ ప్రయాణం కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందండి. కానీ ఈ 20 నిమిషాల్లో మీకు గ్రేట్ లేక్స్ యొక్క అందం మొత్తం కనిపిస్తుందండి. ఇదిగోండి దూరంగా మెకీనా బ్రిడ్జ్, ఈ గ్రాండ్ హోటల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చూసారా మెకీనా బ్రిడ్జ్ ఎంత బాగుందో. ప్రతి వీడియోలో ఈ మెకీనా బ్రిడ్జ్ అయితే మీకు కనపడతానే ఉండిద్దండి, ఎందుకంటే దాని చుట్టుపక్కలే కదా మనం తిరుగుతూ ఉన్నాము. అలాగే 1945 నుండి ఈ ఫెర్రీ సర్వీస్ అయితే నడుస్తూ ఉందండి. లక్షలాది మంది టూరిస్టులకు ఈ ఐలాండ్ తీసుకెళ్తూ ఉంటదన్నమాట. ఈ ఫెర్రీలో సైకిళ్ళు, లగేజ్ అన్ని తీసుకెళ్లొచ్చండి. అదిగోండి మీకు దూరంగా కనపడుతుంది కదా, అదేనండి ఐలాండ్. అదిగో దాంట్లో చూసారా మీకు అన్ని హోటల్స్ అన్ని మనకి కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళబోతున్నాము. చూడండి దూరంగా మెకీనా బ్రిడ్జ్, దానికి పక్కనే ఈ ఫెర్రీ కూడా రిటర్న్ వెళ్తుంది అనమాట, వేరే వాళ్ళని తీసుకెళ్తుంది. కాబట్టి మెకీనా ఐలాండ్ ట్రిప్ స్టార్ట్ అయ్యేది ఈ స్లెప్పర్స్ ఫెర్రీతోనేనండి. మీరు కూడా మిచ్చిగాన్ వస్తే తప్పకుండా ఈ ఫెర్రీలో ప్రయాణం చేయండి, చాలా బాగుంటుంది ట్రావెలింగ్. ఈ సముద్రంలో అలాగ చల్లటి గాలి కొడుతూ అసలు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో చూసారా. నా వెనక అంతా కూడా మీకు ఎంత ఎక్కువ ఎండ లేదండి. ఎండ ఎక్కువ ఉంటే మాత్రం మనము ఎంజాయ్ చేయలేము ట్రిప్ ని. అటు ఎండ కాదు అటు చలి కాదు, మధ్యస్థంగా ఉన్నప్పుడు వెళ్ళాము. ఇదిగోండి దగ్గరకు వచ్చేసాము. అదిగోండి అదే గ్రాండ్ హోటల్. అసలు ఆ హోటల్ గురించి అయితే మీకు చెప్తానండి, చూపిస్తాను కూడా. అసలు ఎంత బాగుంటుందంటే హోటల్ కూడా అమెరికాలోనే ఒక అద్భుతమైన ద్వీపం ఉందంటారు కదండి, అది ఇదేనండి. అక్కడ కార్లు లేవు, బైకులు లేవు, ఉన్నది మాత్రం గుర్రపు బండ్లు, సైకిళ్లు మాత్రమే. ఆ ప్లేస్ పేరే మెకీనా ఐలాండ్, మిచిగన్. ఆ ద్వీపంలో చరిత్ర, ప్రకృతి రహస్యాలు అన్ని కలిసి ఉన్నాయండి. మీకు ఇవన్నీ కావాలంటే నేను 1 by 1 ఒకటి ఎక్స్ప్లోర్ చేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తదండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి దగ్గరకైతే వచ్చేసాము. మన ఫెర్రీని కూడా ఒక పక్కన పార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతాము. ఇక్కడ మీకు కూర్చున్నారు కొంతమంది, లగేజ్ పట్టుకొని కూడా నుంచున్నారు చూసారా. అంటే ఈ ల్యాండ్ లోపల చూసేసుకొని రిటర్న్ వెళ్లే వాళ్ళందరూ కూడా. ఇదిగోండి మనం ఫెర్రీలో నుంచి అయితే ఇట్లాగా కిందకి దిగేసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం లోపల రూమ్స్ కూడా ఉంటాయండి, కావాలంటే మనం స్టే కూడా చేయొచ్చు. ఇదిగో సైకిల్ కూడా మనం ఓన్ గా కావాలంటే ఈ ఫెర్రీలో పెట్టుకొని తీసుకొచ్చుకోవచ్చండి, లేదా ఇక్కడ సైకిల్ కూడా అమ్ముతూ ఉంటారు, రెంట్ కి ఇస్తుంటారు అనమాట, అవైనా తీసుకోవచ్చు. ఇదిగోండి మన లగేజ్, మనం హోటల్లో స్టే చేయాలనుకోండి, ఇలా లగేజ్ కూడా మనం ఈ ఫెరీలో గుండా తెచ్చుకొని ఇక్కడికైతే తీసుకొచ్చుకోవచ్చండి. లగేజ్ మళ్ళీ అటు ఇటు పడకుండా నీట్ గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నారు చూసారా అండి. మన ఓన్ సైకిల్స్ కూడా తెచ్చుకోవచ్చండి, కాకపోతే సైకిల్ కి ఇంత అని రేట్ ఉంటది. నాకైతే అది ఐడియా లేదు, గూగుల్లో సెర్చ్ చేయండి, ఎందుకంటే మేము ఓన్ సైకిల్స్ తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చి రెంట్ సైకిల్స్ అయితే తీసుకున్నామండి, అందుకని అది ఒక్కసారి చెక్ చేయండి. ఈ సైకిల్ ఫెరీలో తెచ్చినందుకు ఎంత అమౌంట్ పే చేయాలో. ఆహా లోపలికి ఎంటర్ అవగానే చూడండి మనకు గుర్రపు బండ్లతో స్వాగతం పలుకుతున్నట్టు లేదండి, అసలు ఎటు చూసిన గుర్రపు బండ్లేనండి. అసలు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు చూడండి ఇంకా అన్నిటికీ మనం ఈ గుర్రపు బండ్ల మీద స్వారీ చెయ్యాలి. ఒక అతను చూసారా సైకిల్ మీద లగేజ్ పెట్టుకొని ఎలా తీసుకొస్తున్నారో. ఇక్కడ వీళ్ళు ఉంటారు కదండి సర్వీస్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ ఈ లగేజ్ తీసుకురావటము,
ఈ ఫెర్రీస్ ఎక్కించడము ఇదంతా ఈ గుర్ర బండ్లేనండి. మనకు అన్ని అసలు ఇక్కడ కార్లు గాని వెహికల్స్ ఏవి కనపడవు. చెప్పాను కదండి ఇక్కడ హోటల్స్ లో స్టే చేయొచ్చని. ఈ హోటల్స్ లో స్టే చేసిన వాళ్ళు అలాగే హోటల్స్ ఖాళీ చేసి ఇంకా అక్కడి నుంచి వెనక్కి వెళ్లే వాళ్ళు రిటర్న్ వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లగేజ్ అంతా తీసుకెళ్లటము తీసుకురావటము ఇంక ఇదే పనండి ఇక్కడ వీళ్ళందరికి కూడా. అసలు చూసారా మీకు వ్యూ కూడా ఎంత బాగుందో. మీకు ఆ వెనక పక్క చూసారా అండి గుర్రబళ్ళు ఇంకా వస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో అనిపించింది నాకైతే. ఇది మేము ఫస్ట్ టైం కాదండి సెకండ్ టైం వస్తున్నాము ఈ ల్యాండ్ చూసుకోవడానికి. చెప్పాను కదా ఒక 10 years బ్యాక్ వచ్చి వెళ్ళామనని. అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం పిల్లలకు చూపిద్దాం అని చెప్పేసి అయితే వచ్చాము. సెకండ్ టైం అండి ఇది రావటము. అప్పటికి ఇప్పటికి మార్పు అయితే ఏం లేదండి, సేమ్ లాగే అనిపిస్తుంది. కాకపోతే మా పిల్లలకి గుర్తుండదు కదా, మాకు కొంచెం అయితే అన్ని గుర్తున్నాయండి, ఫొటోస్ కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒక్కసారి వీళ్ళందరికి కూడా చూపిద్దామని అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ గుర్రబండి ఎక్కి స్వారీ చేస్తున్నారు చూసారా జనాలందరూ కూడా. వీటికి కూడా టికెట్స్ ఉంటాయండి. అక్కడ ముందు పక్క ఉంటుంది కౌంటర్, చూపిస్తాను రండి. మీకు ఇదంతా చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి. నేను ఆల్రెడీ మీకు ఫ్రాంకన్ మూత్ ఒకటి పోస్ట్ చేశాను కదండి డౌన్ టౌన్ అని చెప్పేసి. సేమ్ నాకు ఈ ఫ్రాంకన్ మూత్ డౌన్ టౌన్ చూసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ మినీ యాపిల్స్ ఉన్నాయి చూసారా, ఆ యాపిల్ కి చాక్లెట్ ఫ్లేవర్ అది నట్స్ తో డెకరేషన్ చేశారండి, చాలా బాగుంది. అక్కడ చూసారా గ్రీన్ యాపిల్స్ అవి రెడీగా ఉన్నాయి అన్నమాట ఆ చాక్లెట్ పూసుకోవడానికి. అంతా ఒక చిన్న డౌన్ టౌన్ లాగా ఉందండి. అంటే అన్ని షాపింగ్స్ ఉంటాయి అన్నమాట, షాపింగ్ మాల్స్ లాగా. మనం లోపలికి వెళ్లి పర్చేస్ చేయొచ్చు, ఏమన్నా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చాక్లెట్స్ డోనట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి, అమ్ముతారు. ఇదిగోండి సైకిల్ చూపిస్తున్నాను చూసారా, ఇలాగా నేను మా ఆయన తొక్కుకుంటూ ఐలాండ్ మొత్తం తిరిగామండి. మీకు ముందు ముందు ఇంకా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఆ సైకిల్స్ కూడా రేట్లు ఉన్నాయండి, ఆ రేట్లు టికెట్స్ అన్ని కూడా ముందు పక్క ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడే కదా వచ్చాము, అసలు ఏమున్నాయి అసలు ఏంటి అనేది మా పిల్లలకు చూపిస్తూ తీసుకెళ్తున్నామండి. లోపల ఏంటో అంత రద్దీగా ఉందని అనుకుంటున్నారా, బ్రేక్ఫాస్ట్ హోటల్ అండి. లోపల అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మేము మార్నింగే వచ్చేసాం కదా, మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇక్కడికైతే వచ్చేసామండి. చిన్న మినీ బైక్స్ అయితే ఉన్నాయండి, కాకపోతే దాంట్లో నుంచి పొగ అయితే రాదు. ఏమంటారు ఛార్జింగ్ పెడతారు చూసారా, ఆ టైప్ అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరు వస్తున్నారు కదా, మా వారికి అది చూపించి ఇదిగో మన ఇద్దరు ముసలోళ్ళం అయ్యాక ఇట్లాగా చెరో ఒక బైక్ పట్టుకొని ఇట్లాగా రన్ చేసుకుంటూ వెళ్తామంటే నవ్వుతూ ఉన్నారండి. నాకు చాలా భలే ముచ్చటేసింది వాళ్ళిద్దరిని చూడగానే. ఇక్కడ ఓల్డ్ పీపుల్ మొత్తం నడవలేరు కదండి, సైకిల్ తొక్కలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి సైకిల్ మీద లగేజ్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఒక గుర్రపు బండి మీద ఇసుక తీసుకెళ్లటం చూసానండి. ఆ ఇసుక నాకు తెలిసి ఇక్కడ ఏదైనా కట్టించాలన్నా లోపల ఏదైనా రిపేర్స్ ఉన్నా ఇంకా అన్నిటికీ ఈ గుర్రపు బండిలో యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇదిగో చూడండి ఆ గుర్రపు బండి ఆ ఇసుక తీసుకెళ్తుంది చూసారా, అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ అట్లాగే ఏదైనా కట్టించాలంటే మాత్రం ఇలాంటి వాటి మీద మోసుకెళ్తూ ఉంటారేమో అని అనుకున్నాను. ఈ ల్యాండ్ మొత్తం తిరగాలంటే గుర్రపు బండి ఎక్కాల్సిందే, లేదంటే ఖాళీ నడకనైనా నడవాల్సిందేనండి. సరే గుర్రపు బండి ఎక్కుదాము, అసలు రేట్ ఎంత ఉందా అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఏరియాకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడే మనకి టికెట్స్ ఇస్తూ ఉంటారు. దీని పక్కనే మనకి ఐలాండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి దాని ఎదురు ఆపోజిట్ లోనే ఉంటదండి. అక్కడికి వెళ్ళినా మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ ఇలా నిలబడ్డాం అనుకోండి, ఇక్కడ మనకి గుర్రపు బండి ఆగుతుంది. ఆగినప్పుడు మనం ఆ టికెట్స్ చూపిస్తే లోపలికి అలో చేస్తారు. ఇక్కడ మీకు గుర్రపు బండి రేట్లు మొత్తం 3 రేట్లు ఉన్నాయండి, చూపిస్తాను. బెస్ట్ వాల్యూ అంట, కాంబినేషన్ ప్యాకేజ్, ట్రెడిషనల్ క్యారేజ్ టూర్ అంటే 3 గుర్రపు బండ్లు ఉంటాయండి. 3టికి ఒక్కొక్క రేట్ అనమాట. అసలు ఈ రేట్లు చూసి మాకు కళ్ళు తిరిగిపోయినాయండి. ఒక్కొక్క మనిషికి $76 అంటండి. ఇంకో క్యారేజ్ ఎక్కితే $59 ఒక్కొక్క మనిషికి, లేదా ఇంకొకటి ఎక్కితే $46. ఇంక ఈ రేట్లు చూసి ఇది మనకు వర్కౌట్ అవదులే అని చెప్పేసి మేమైతే కాలి నడకన వెళ్దాం అని చెప్పేసి మ్యాప్లు అయితే తీసేసుకున్నామండి మేము. మరి అసలు ఆ గుర్రపు బండి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్కరికి 76 అంటే 4 కలిపి ఎంత అవుతుంది ఆలోచించుకోండి. ఫెర్రీ ఎక్కి రావడానికి కూడా అంత అవ్వలేదు. సరే ఇంక ఇది ఎందుకులే అని చెప్పేసి నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దాము, పిల్లలకు కూడా చూపించినట్టుండిద్దిలే అని చెప్పేసి. పోయినసారి వచ్చినప్పుడు 10 years బ్యాక్ మేమందరం గుర్రపు బండే ఎక్కి మొత్తం ఎక్స్ప్లోర్ చేసామండి. ఈసారి ఎందుకు
ఎందుకో రేట్లు బాగా పెరిగిపోయినాయండి. ఇదిగోండి పక్కనే ఐలాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాని లోపల మనకి మ్యాప్ ఫ్రీగా ఇస్తారు. అది తీసేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. కాలినడకన నడవలేనోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ గుర్రబండి ఎక్కాల్సిందే. ఇంకా వెళ్లే దారిలో మాకు ఈ సైకిల్ రైడ్స్ కూడా కనపడ్డాయండి. అసలు ఈ రేట్లు ఏంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని వెళ్ళాము. మా పిల్లలు చెప్తారు వినండి. 1 hour తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైక్ 1 hour వచ్చింది కదా తీసుకున్నాం, కానీ ఓవర్ టైం వెళ్తే ఎవ్రీ 10 minutes కి $3 యాడ్ అవుతుంది. $18 $18 మా 1 hour పే చేసాం కదా. 1 hour రాలేకపోయాం. 1 hour లో కొంచెం ఎక్స్ట్రా వెళ్ళాం. ఎవ్రీ 10 minutes కి $3 యాడ్ అవుతుంది. ఓహో, 1 hour తర్వాత 1 hour తర్వాత ఎక్స్ట్రా $3 యాడ్ అయింది. ఓకే, వాడు అక్కడ ఏం చెప్తున్నాడంటేనండి, ఇప్పుడు మనం సైకిల్ రైడ్ తీసుకున్నాం అనుకోండి, 1 hour ఇస్తారు. 1 hour కి $18 అండి. $18 ఒక 10 minutes ఎక్స్ట్రా పడింది అనుకోండి, 10 minutes కి $3 మాత్రం ఎక్స్ట్రా పే చేయాలంట. సరే, అసలు వీటి గురించి కూడా అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎక్కడ రైడ్స్ తక్కువ ఉన్నాయా సైకిల్ రైడ్స్ తీసుకుందామని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ముందుకైతే వెళ్ళామండి. అసలు ముందు ఐలాండ్ లోపల ఏముందో చూసుకుందాము, తర్వాత సైకిల్ రైడ్ కి వెళ్దాము. ముందు ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడు అనుకోండి కాళ్ళు నొప్పులు ఉండవు కదా, మొత్తం కొంచెం తిరగచ్చు కదా, గుర్రబండి కూడా ఎక్కట్లేదు కదా అని చెప్పేసి కాలినడకనైతే నడుద్దామని చెప్పేసి ముందుకైతే నడుస్తా వస్తున్నామండి. అక్కడి నుంచి ఇదిగోండి ముందుకైతే వచ్చేసాము. అసలు చూడండి ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగుంది. నాకు ఇలాగా హిస్టారిక్ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి. నాకు నేను చదివింది కూడా హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ కదండి, దాంట్లో హిస్టరీ పార్ట్ వస్తుంది కదా. నాకు చాలా ఇష్టం అండి ఈ రాజుల చరిత్ర కానీ, వాళ్ళు ఎట్లా నివసించారు, అసలు నుంచి ఎక్కడికి యుద్ధాలు జరిగినాయి, అవన్నీ తెలుసుకోవటం అంటే నాకు చాలా ఇష్టము. నాలాగే మా పెద్ద బాబుకి కూడా ఈ హిస్టారిక్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటదండి వాడికి. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఒక ఈ స్టేట్ పార్క్ లోని ఈ కోట గురించి అయితే చెప్పాలండి. ఇది మెకీనా ఐలాండ్ లోని అన్నిటికన్నా ముఖ్యమైన చారిత్రక ప్రదేశం అండి. 1780లో అమెరికా స్వతంత్ర యుద్ధ సమయంలో బ్రిటిష్ కమాండర్ ప్యాట్రిక్ సిన్క్లియర్ ఈ కోటను ఇక్కడికి మార్చారంట. ఎందుకంటే ఈ ఎత్తైన సున్నప్రాయ కొండ మీద నుండి శత్రువుల దాడిని ఆపవచ్చంటండి. 1895 వరకు ఇది యాక్టివ్ మిలిటరీ పోస్ట్ గా ఉంది. ఇప్పుడు ఈ కోటలో మ్యూజియము, సైనికుల ప్రదర్శనలు ఉంటూ ఉంటాయంట. 200 సంవత్సరాల క్రితం కట్టిన ఆఫీసర్స్ స్టోన్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందంటండి. ఇది మిచిగన్ లోనే అత్యంత పురాతన భవనాలలో ఒకటంటండి. ఇక్కడికి వస్తే ఫిరంగి కాల్పులు, సైనికుల డ్రెస్సు, చరిత్ర అంతా లైవ్ గా చూడొచ్చు. అలాగే దీని లోపలికి ఎంట్రీ టికెట్ $17 అండి పర్ హెడ్. అడల్ట్స్ కి అయితే, పిల్లలకైతే ఒక $10 అండి. దీని లోపలికి వెళ్తే మనము ఆ బ్రిటిష్ వాళ్ళు ఎలాగ చేశారో అవన్నీ చూడొచ్చు అనమాట. ఈ కోట పక్కనే మనకి ఒక చర్చ్ కూడా కనపడుతుందండి. చాలా పురాతనమైన చర్చ్ అంట, ఎక్కడో 1980s లో కట్టారంటండి. దాని లోపల చూడండి చర్చి లోపల ఎలా ఉందో. ఇక్కడ ప్రార్థనలు చేసి యుద్ధం చేసే వాళ్ళట్టుందండి, అందుకే పక్క పక్కనే ఉన్నట్టున్నాయి. ఇంకా సైనికుల డ్రెస్సుల్లో 2 పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళని మేము ఈ మ్యాప్ చూపించి ఈ రూట్ ఎక్కడికి వెళ్తుంది, పైన ఇంకేమున్నాయి అని అడిగితే అవున్నాయి ఇవున్నాయి అని చెప్పారండి. వెళ్ళండి బాగుంటది అని. ఇలాగా మనకి ఏదైనా డౌట్లు ఉంటే అక్కడ ఆ సైనికుల డ్రెస్సులో ఉన్న వాళ్ళని కూడా మనం ఎంక్వైరీ చేసుకుని ముందుకైతే వెళ్ళొచ్చు. ఈ భవనం గురించి కూడా మీకు చెప్పాలండి. కమాండింగ్ ఆఫీసర్ క్వార్టర్స్ అంటే లైక్ ఉంటారు కదా అక్కడ ఆఫీసెస్ అందరికి అన్నమాట. ఓ ఇవన్నా అక్కడ వ్యూ అంటే చూడండి బాగుంది. ఎండుంటే మాత్రం ఇలా నడవటం చాలా కష్టం అవుతుందండి. అసలు చల్లగా ఉండేసరికి ఈ చలి సర్వీస్ సెంటర్ ఈ చలిలోనే మాకు నడుస్తుంటే కొంచెం లోపల స్వెట్టింగ్ గా అనిపిస్తుంది. ఫోర్త్ మెకానిక్ పెడతారు. ఓ అది అక్కడ అబ్బాయి తొమ్మిది వస్తున్నాడు చూడండి, అక్కడే ఆ హోల్లో పెడతారా. ఎవరన్నా వచ్చారనుకో లైక్ ఎనిమీస్ అక్కడి నుంచి కాలుస్తారు. ఓ కోర్టుకి ప్రొటెక్షన్ అది అక్కడ కూడా ఆ చివర కూడా ఉంది. ఆ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, దాని నుంచి గన్నులు పెడతారు. అవునా. మా పిల్లలు పాపం ఒక్కొక్కటి చూపిస్తూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నాది ఆయాసం వస్తుంది చూసారా అండి, నడిచి నడిచి అంటే కొండ మెరగ్గా పైకి ఎక్కాలండి, అది ఎక్కేసరికి నాకు ఆయాసం వచ్చేసింది, నా వల్ల కాలేదు. ఇంకా చిన్నగా నడుస్తా వాళ్ళు చెప్తుంది వింటూ ముందుకైతే సాగిపోతూ ఉన్నాము. ఇక్కడ 3 గుర్రాలు భలే ఉన్నాయి కదండి, అసలు నాకు భలే నచ్చిన ఈ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది.
తర్వాత చూపిస్తుంది మీకు స్కల్ కేవ్ అండి. ఇది మ్యాకిన్ ఐలాండ్ లోనే అత్యంత పురాతనమైన భౌగోళిక నిర్మాణాల్లో ఒకటంట. ఇది 30 అడుగుల ఎత్తైన సున్నపురాయి కొండ కింద ఉంటుందంటండి. 11,000 సంవత్సరాల క్రితం పురాతన సరస్సుల అలల వల్ల చుట్టూ ఉన్న మెత్తని మట్టి కొట్టుకుపోయిందంటండి. అలా ఆ గట్టి సున్నపురాయి అనేది బయటకు వచ్చిందంట. పశ్చిమ వైపు నుండి అలలు కొట్టడం వల్ల ఈ చిన్న గుహ అయితే ఏర్పడిందంటండి. దీని పేరు స్కల్ కేవ్ అయినా ఇక్కడ పుర్రలైతే ఏమీ లేవండి, కానీ ఆకారం చరిత్ర చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. 1924 సంవత్సరంలో నిర్మించారంటండి ఈ సెమిటరీ, అంటే ఒక శ్మశానం లాగా సైనికుల కోసం. ఈ బ్లాక్ కలర్ లో గుర్రాలు కూడా చాలా బాగున్నాయి కదండి, 2 బ్లాక్. ఎటెళ్ళాలి? దిస్ వే. ఇటా శ్రీ? శ్రీ నువ్వేం ఇటుకు వచ్చినా? మా ఆయనకి సాలిపోయిందండి. మరి వాక్ 1 మైల్ వాక్ చేయించాము. 1 మైల్ వాక్ చేసామా? చూడు 1 మైల్ 1.2 మైల్స్ వాక్ చేసాము దాకా. ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసా నేను? 107. 107 క్యాలరీస్. బౌ అయితే ఇటు కాదు అటు వెళ్దామా, వాక్ చేయొచ్చు ఇంకొక 1 మైల్. అలా కాదురా, ఇటు వెళ్దారా. మా ఆయన చచ్చిపోయి పడ్డాడు ఇక్కడ కూర్చొని తలగిక్కుంటా వెళ్ళొచ్చు ఇటుగా ఇట్లా అలా వెళ్ళి రావచ్చు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, మేము ఇటు వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళి చూద్దాం, అటు వెళ్దాం. అటు ఏదో స్ట్రీట్స్ ఉన్నాయంట. నడిచి మా ఆయనకి నాకు సాలిపోయిందండి. పిల్లలు మాత్రం ఇంట్రెస్ట్ గానే నడుచుకుంటూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నారు మాకు. ఇక్కడ మీకు కొన్ని ఇల్లులు చూపిస్తున్నాను కదండి, ఇది వరకు ఇవన్నీ కమాండర్ క్వార్టర్స్ అంటండి. ఇంటిని 1885 లో కట్టారంట. ఎవరి కోసం అంటే ఫోర్ట్ యొక్క కమాండింగ్ ఆఫీసర్స్ కోసం అంట. అంటే ఈ ఫోర్ట్ మొత్తానికి హెడ్ అయిన టాప్ ఆఫీసర్ కుటుంబం ఇక్కడే ఉండేవాళ్ళంటండి. ఈ ఇల్లు విక్టోరియన్ స్టైల్లో కడుతూ ఉంటారంటండి వాళ్ళ కోసం. మరి రాజులు కదా అప్పటి వాళ్ళు కూడా. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇక్కడ వీళ్ళందరూ ఈ వర్కర్స్, పనులు చేసే వాళ్ళు, ఈ హోటల్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ నివసిస్తూ ఉన్నారంట ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇక్కడ మీకు పోలీస్ స్టేషన్ కూడా చూపిస్తున్నా, చూసారా? మెకిన్ ఐలాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంది. చాలా చిన్నదండి, కానీ పోలీసులు ఎవరు లేరు. దాని పక్కనే మీకు కోర్టు కూడా ఉంటుంది. నాకు తెలిసి ఇదంతా పోలీస్ స్టేషన్, కోర్టు సంబంధించిందని అనుకుంటున్నానండి. అంటే ఇక్కడ నివసించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏమన్నా ఏర్పాటు చేశారేమో అని అనుకుంటున్నాను. అసలు ఇలా నడుచుకుంటూ పోతుంటే ఒక పల్లెటూరు వాతావరణంలో నడుచుకుంటున్నట్టు చాలా పీస్ఫుల్ గా, ఎవ్వరు లేరండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కదా, జనరల్ స్టోర్ కూడా ఉందంటండి. బీరు, వైన్, ఐస్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయంట. ఇది వచ్చేసి మెకిన్ ఐలాండ్ లోని గుర్రాల స్టేబుల్ అండి. అంటే గుర్రాలని కట్టేస్తూ ఉంటారు, వాటికి మేత అవన్నీ వేయటానికి, అవి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఇలా షెడ్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారండి. ఇక్కడంట 500కు పైగా గుర్రాలు ఉన్నాయి అంటండి ఈ ఐలాండ్ లో. ఎందుకంటే ఇక్కడ కార్లు బ్యాన్ కదా, అందుకని అన్ని పనులు ఈ గుర్రాలతోనే జరుగుతుంటాయి కదండి. టూరిస్టులను తిప్పడము, సామాను మోయడం అన్ని ఇవి డ్రాఫ్ట్ హార్సెస్ అని చాలా బలంగా ఉంటాయి అంటండి. ప్రతిరోజు వీటికి స్నానం, భోజనం, విశ్రాంతి అంతా ఇక్కడే అంట. అసలు గుర్రాలు కూడా చూసారా ఎంత బలంగా ఉన్నాయో. క్యారేజ్ టూర్ అంటే ముందు ఈ గుర్రాల కష్టం ఉంటుంది కదండి. మరి ఇక్కడ 1895 నుండి కార్లు బ్యాన్ చేసేసారంటండి. అందుకే 100 సంవత్సరాల క్రితం లాగే గుర్రపు బండల్లోని తిరగాలంట. ఒక టూరు 2 గంటలు ఉంటుందండి. 8 మైళ్ళ దూరం అయితే తిప్పుతారు. టూర్ గైడ్ మనతోనే ఉంటూ ఉంటారండి. ఆయన ఫోర్ట్ మెకినా, ఆర్చ్ రాక్, గ్రాండ్ హోటల్, స్కల్ కేవ్ అన్ని చోట్ల చరిత్ర చెప్తూ తీసుకెళ్తూ ఉంటారంట. బండి ఆగినప్పుడు దిగి ఫోటోలు కూడా తీసుకోవచ్చండి. పిల్లలకు, పెద్దలకు అందరికి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇలా గుర్రపు బండ్లో తిరగడం వల్ల మనం నిజంగా 1800 సంవత్సరంలో ఉన్నట్టు ఫీల్ అవుతామండి. మెకిన్ ఐలాండ్ కి వస్తే ఈ క్యారేజ్ టూర్ ను మాత్రం మిస్ చేయకండి. మేమంటే ఒకసారి వెళ్ళాం కదండి, కాకపోతే ఈసారి వర్కౌట్ అవ్వలేదు. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా వస్తే మాత్రం మిస్ చేసుకోకుండా వెళ్ళండి. ఈ మెకినా ఐలాండ్ లో ఒక మంచి హోటల్ ఉందని చెప్పాను కదండి, అది ఇదేనండి, గ్రాండ్ హోటల్. స్టే చేస్తే ఇలాంటి హోటల్లో స్టే చేయాలండి. మీకు లోపల చూపించే ముందు అసలు బయట వ్యూ ఎలా ఉందో ఒక్కసారి చూసేసేయండి. అందులోనూ కొంచెం స్నోలో ఉన్నట్టు ఫీలింగ్ లా ఉంది, కానీ చలైతే లేదండి. కొంచెం పొగ మంచులాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా గుర్రాలని చెట్ల ఆకారంలో
అలాగే చెక్కినట్టు పెట్టారు కదా, చాలా బాగుంది. అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉందండి. అలాగే అక్కడంతా మీకు ప్లే ఏరియా అన్నమాట, ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. గ్రాండ్ హోటల్ హిస్టరీ కూడా ఇక్కడైతే మనకి ఒక బోర్డు రూపంలో ఉంటది. అసలు ఇది చూస్తుంటుంటే నాకు ఎంత బాగా నచ్చిందంటేనండి, అసలు నిజంగా ఒక్క రోజైనా స్టే చేయాలనిపించింది నాకైతే. ఈసారి మంచిగా ప్లాన్ చేద్దాంలే ఉండండి. ఇక్కడ మీకు ఒక చిన్న లోగో కనపడుతుంది కదండి. 2026లో అమెరికా 250 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకుంటుందంట. అందుకే హోటల్ పై 250 లోగో కూడా పెట్టారు. ఈ మెట్ల మీద ఈ రెడ్ కార్పెట్ చూస్తుంటే రాజులు రాణులు దిగుతారు చూసారా, అట్లా ఆ ఫీల్ ఆ లుక్ అయితే అట్లా ఉందండి చూస్తుంటుంటే. ఇక్కడికి టామ్ క్రూజ్, ఓప్రా, అమెరికా ప్రెసిడెంట్లు కూడా వచ్చారంటండి. సమ్వేర్ ఇన్ టైమ్ అనే హాలీవుడ్ సినిమా కూడా ఇక్కడే షూట్ చేసేసారంటండి. ఈ హోటల్ ఆపోజిట్ లో అసలు చాలా పెద్ద పార్క్ ఉందండి. ఇదిగోండి మా పిల్లలు కిందకి వెళ్లి చూస్తున్నారు. మాకు ఇంక ఓపిక లేదని నేను పైన నుంచొని చూస్తున్నా. అక్కడ చెస్ కూడా ఉంది చూసారా, అక్కడ కొంతమంది ఆడుకుంటూ కూడా ఉన్నారు. అసలు ఎంత పెద్ద పార్క్ అంటే చూడండి, ఎంత పెద్ద వ్యూ, అసలు ఎంత బాగుందో గ్రీనరీగా పచ్చగా. అసలు నిజంగా చూస్తుంటే కళ్ళు చెదిరిపోయినాయండి. ఈ హోటల్ అయితే చాలా బాగా నచ్చింది. మ్యాకినాకు వస్తే మాత్రం గ్రాండ్ హోటల్ బయట నుండైనా చూడాల్సిందే కదండి. ఆ రాయల్ ఫీల్ కావాలంటే ఈ ప్లేస్ మిస్ చేయకూడదు. మరి ఇక్కడ మీకు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండోయ్. అసలు ఎంత పెద్దదంటే చూపిస్తాను రండి, చాలా బాగుంటుంది అది కూడా. ఇదిగో చూడండి అసలు ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్. అసలు ఎక్కడ ఐలాండ్, ఎక్కడ స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ కడతానికి ఎట్లా చేశారు ఏంటి. అందులోను కార్లు లేవు, బైకులు లేవు. ఈ గుర్ర బండ్ల మీద ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి కట్టారంటే గ్రేటే కదండి. బయటే ఇలా ఉంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో చూపించేస్తాను రండి. అమెరికాలో ప్రపంచంలోనే అతి పెద్ద వరండా ఉన్న హోటల్ ఉందంట. అది ఎక్కడుందో తెలుసా అండి? అది ఈ హోటలేనండి. అసలు ఈ హోటల్ వయసు 138 సంవత్సరాలంటండి. ఈ గ్రాండ్ హోటల్ ను జూలై 10, 1887 ప్రారంభించారంటండి. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే గ్రాండ్ గా ఉంటుందంట. ఈ హోటల్ ను గ్రాండ్ రాపిడ్స్ అండ్ ఇండియన్ రైల్వే, మిచిగన్ సెంట్రల్ రైల్ రోడ్స్ మరియు డెట్రాయిడ్ అండ్ క్లీవ్లాండ్ నావిగేషన్ కంపెనీ కలిసి కట్టారంటండి. ఈ పనిలో సెనేటర్ ఫ్రాన్సిస్ బీ స్టాక్ బ్రిడ్జ్ చాలా సహాయం చేశారంట. ఈ హోటల్ మొత్తం మిచిగన్ వైట్ పైన్ కలపతో కట్టారంటండి. కాలనియల్ స్టైల్లో చాలా గ్రాండ్ గా ఉంటుందంట. ఈ హోటల్లో ఉన్న వరండా పొడవు 660 అడుగులు. ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద వరండా అంటండి. అక్కడ కూర్చొని టీ తాగుతూ లేక్ వ్యూ చూస్తూ ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది కదండి. ఒక్కసారి ఊహించుకోండి. ఈ రోజు కూడా ఇది గ్రేట్ లేక్స్ పై ఉన్న అద్భుతమైన ల్యాండ్ మార్క్ గా ఫేమస్ అండి. హిస్టరీ, లగ్జరీ, ప్రకృతి అన్ని కలిపిన గ్రాండ్ హోటల్. మ్యాకినా ఐలాండ్ కు వస్తే మిస్ చేయకూడదు. 1887 నుండి ఉన్న ఈ హోటల్లో ఒక్కసారైనా ఉండాల్సిందే కదండి. ఇంకా అలా ఆ గ్రాండ్ హోటల్స్ అన్ని చూసుకుంటూ నడుచుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా ఏంటంటే కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము వచ్చిన ప్లేస్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే సైకిల్స్ తీసుకుందాము. ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదండి. ఇంకా మా పిల్లలు ఇంకా సైకిల్స్ తీసుకుందామని గోల్ చేస్తున్నారు. అందులోనూ మేము చూడాల్సిన ప్లేస్లు అయితే అన్ని కవర్ చేసేసామండి దాదాపుగా. ఇంకా ఇదిగోండి సైకిల్ దగ్గరకైతే వచ్చేసి అసలు ఏం సైకిల్ తీసుకున్నాము, ఎట్లా రైడ్ కి వెళ్ళాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అందుకే వీడియో బాగా లెంత్ అయిందని అనుకుంటున్నానండి. అందుకే మెకినా ఐలాండ్ నేను 2 పార్ట్స్ అయితే చేశాను. పార్ట్ 1 లో వచ్చేసి మీకు అంత గుర్ర బండి అదంతా చూపించాను కదండి. పార్ట్ 2 లో సైకిల్ రైడింగ్ చూపిస్తాను. అక్కడ ఏమేం ప్లేసులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను, చూసేద్దరు గాని. అప్పటి వరకు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.